విద్య నేర్పే గురువు అంటే విద్యార్థులకు ఎంతో గౌరవం ఉంటుంది. కానీ అక్కడ విద్యార్థులకు మాత్రం స్కూల్ ప్రిన్సిపల్ అంటే వామ్మో ప్రిన్సిపాల్ అనేంత భయం వేస్తోంది. దీంతో తెగించి రాత్రివేళ గోడ దూకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఇంతకీ ఎక్కడ, ఏ స్కూల్, ఏంటా కదా? మావల మండలంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే జైనాథ్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో అనేక సమస్యలతో విద్యార్థులు అగజాట్లు పడుతున్నారు. మౌలిక వసతులు లేక నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులకు అందిస్తున్న అరకొర మెను తదితర సమస్యలపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల ఆందోళన కూడా చేశారు. దీంతో హాస్టల్ సమస్యలు బయటికి చెబుతున్నందుకు ప్రిన్సిపాల్ సంగీత విద్యార్థులను వేధించడం ప్రారంభించింది. ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి పోలీస్ స్టేషన్కు వెళ్లడం సంచలనంగా మారింది. ప్రిన్సిపల్ వేధింపుల నుండి తమను రక్షించాలని కోరుతూ హైస్కూల్ విద్యార్థులు ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మొరపెట్టుకున్న సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈరోజు ఉదయం 3 గంటలకు స్కూల్ గోడ దూకి దాదాపు 46 మంది విద్యార్థులు ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని పోలీస్ స్టేషన్లో ధర్నాకు దిగారు. ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయకపోతే తాము స్కూల్కు వెళ్లేదే లేదంటూ ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో భీష్మించుకు కూర్చున్నారు. విద్యార్థులు వసతులపై నిలదీస్తే తమని టార్గెట్ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మీరెక్కడికి వెళ్లినా నన్నేం చేయలేరని, మీకు టీసీలో బ్యాడ్ రాస్తా అంటూ బ్లాక్మెయిల్ చేస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. ఆమె బాధలు భరించలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారని విద్యార్థులు చెబుతున్నారు. సార్ ప్రిన్సిపల్ మేడం ఎప్పుడు మాకు టార్గెట్ చేస్తున్నారు. 10th మెయిన్లీ సార్ మేము ఏబీవీపీ వాళ్ళు వచ్చి సార్ మా ప్రాబ్లమ్స్ చెప్పినాం. మా ప్రాబ్లమ్స్ చెప్తే సార్ మొన్న సార్ ఒకరిని సస్పెండ్ చేసింది అంటే వేరే విషయంతో. మొన్న సార్ మళ్ళీ ఏబీవీపీ వాళ్ళు వచ్చారు సార్. అయితే నేను ఏం చెప్పిందంటే అసెంబ్లీలో మీ అందరూ ఇంత తెగిస్తున్నారు కదా, మీ అందరికీ 10th బోర్డ్ ఎగ్జామ్లలో మేము కూడా రీమార్క్ వచ్చేటట్టు చూస్తా బ్యాడ్ అని కండెన్షన్ అని రాద్దాం అనుకుంటుంది సార్. ఏ రోజు చెప్తుంది ఇలా భయపడిస్తున్నారు. మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ సార్? ప్రాబ్లమ్స్ కరెంట్ ఫ్యాన్స్ లేవు సార్, మళ్ళీ ఫుడ్ లేదు, కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ లేదు సార్. కలెక్టర్ సార్ మొన్న కలెక్టర్ వస్తున్నా అని తెలిసినాక మొన్ననే సార్ డేట్ అక్కడ తెప్పించి క్లీన్ చేయించింది, దోమల మంది కొట్టించింది. మేము 1.5 month కింద కష్టపడ్డా సార్. ఎంత చెప్పినా కూడా వెళ్ళలేదు సార్, కానీ కలెక్టర్ వస్తుండగా చేయించింది. తమ సమస్యలు చెప్పుకుంటే బెదిరించి వేధిస్తున్నారని, ప్రిన్సిపాల్ సంగీత ఆగడాలు ఇక సహించే ఓపిక లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో బైఠాయించారు. రెసిడెన్షియల్ స్కూల్ సమస్యలను బయటికి చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపల్ సంగీత రోజు వేధిస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మెను ప్రకారం సరైన భోజనం కూడా ఇవ్వడం లేదని, ఇరుకు గదులు, సమస్యల మధ్య సహవాసం చేస్తున్నామని అన్నారు. తమ సమస్య ఎవరికి చెప్పాలో అర్థం కాక పోలీస్ స్టేషన్కొచ్చామని, తమ బాధలు వర్ణనాతీతమని వాపోయారు విద్యార్థులు. గోడ దూకి 6 కిలోమీటర్లు కాలినడకన నడిచి పోలీస్ స్టేషన్ చేరుకోవడం విశేషం. 3 గంటల పాటు స్టేషన్లోని కూర్చుని నిరసన తెలపడంతో 2 టౌన్ సీఐ కరుణాకర్ అల్పాహారం తెప్పించి విద్యార్థులకు తినిపించారు. ఆ తర్వాత వారి సమస్యలను జిల్లా ఎస్పీ ద్వారా కలెక్టర్కు చేరవేశారు. ఆర్డీఓతో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో హైస్కూల్ విద్యార్థులు ఆందోళన విరమించి తిరిగి రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకున్నారు. ప్రిన్సిపాల్ పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరిన ఘటన ఆదిలాబాద్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. చూడాలి మరి అధికారులు ఆ ప్రిన్సిపాల్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి.